హలో అండి అందరికీ. రాగులతో ఒకటే పిండితో 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉండిద్ది, దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ముందుగా ఈ పిండి కోసం నేను 1 కప్పు ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఇడ్లీ బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో 3 కప్పుల రాగులు తీసుకుంటున్నాను. ఇలాగ 3 కప్పుల రాగులు తీసుకొని మెంతులు 1 స్పూన్ వేసుకొని ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టండి. 3-4 గంటల తర్వాత అటుకులు 1 కప్పు తీసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ అటుకులు మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత రాగులలో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళు మొత్తం వంపేసి ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అటుకులు నానబెట్టాం కదా, ఆ అటుకులు కూడా నీళ్ళతో సహా వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసి నైట్ అంతా పక్కన పెట్టండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి బాగా పులిసింది కదా, ఈ పులిసిన పిండిని ఒకసారి కలపండి. మరీ ఎక్కువ కలపద్దు, కొంచెం కలపండి. ఒకసారి కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. మీకు ఇడ్లీ అనేది ఎప్పుడైనా సరే తొందరగా ఉడకాలి అంటే మనం ప్లేట్స్కి ఇలాగా ఆయిల్ అప్లై చేస్తాం కదా, అప్పుడే ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసి ఈ పని చేసుకోండి. మనం ప్లేట్కి ఆయిల్ పెట్టేసి ఇలాగ బ్యాటర్ పెట్టేసే లోపల ఇడ్లీ స్టాండ్లో వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి ఇడ్లీ అనేది తొందరగా ఉడుకుతుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కదా, ఆల్రెడీ నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసాను. వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి. ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కోసం సేమ్ పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కొంచెం జారుతా చేసుకోండి. మనం మామూలు దోశ పిండి అయితే ఎలా ఉంటుందో అలాగే మామూలు దోశ పిండిలాగా చేసుకొని పెనం అనేది మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం హీట్ అయిన దోశ పెనం మీద ఇలాగ దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. దోశలు వేసే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఒకటే పిండితో అటు సాఫ్ట్ ఇడ్లీ అలాగే దోశలు కూడా రెడీ అయిపోయాయి. కొంత పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు ఇడ్లీ చేస్తే దోశ కావాలి అంటారు, దోశ చేస్తే ఇడ్లీ కావాలి అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో. ఒకటే పిండితో హాయిగా 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకొని చక్కగా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.